ఒక గోళం యొక్క వ్యాసార్థం 3 రెట్లు అయితే దాని ఘనపరిమాణం డాష్ అగును అన్నాడు. యాక్చువల్గా మనకు ఘనపరిమాణం ఫార్ములా ఏమి, గోళం యొక్క ఘనపరిమాణం వచ్చేసి 4/3 πr క్యూబ్ అని చెప్పని తెలుసు మనకు. ఇప్పుడు ఇది మనకు ఈ వ్యాసార్థం ఏమైందంట, 3 రెట్లయిందంట. ఇది మనకు V1 అనుకున్నాం అనుకో. ఇప్పుడు V2 తీసుకుందాం. 4/3 ఏమొస్తుంది పై, ఇది R1 క్యూబ్ అనుకుంటే ఇది R2 క్యూబ్ అనుకుందాము. ఈ R2 క్యూబ్ ఏమైందంటే మనకు 3 టైమ్స్ ఇంక్రీజ్ అయిందని చెప్పని అర్థం. అంటే అప్పుడు V2 ఏమని రాస్తా, 4/3 పై ఏమని రాస్తా, 3R1 హోల్ క్యూబ్ అని చెప్పి రాసుకుంటా. 3R1 హోల్ క్యూబ్ అర్థమవుతుంది కదా. R2 వచ్చేసి ఏమైందంటే దీనికి 3 రెట్లు అని చెప్పని అర్థం. అంటే దీనికి 3 రెట్లు అన్నప్పుడు R2 ఏమవుతుంది మనకు, R2 = 3R1 అవుతుంది. కాబట్టి R2 బదులు ఏం రాసిన, 3R1 చెప్పి రాసుకున్నా. తర్వాత మనకు వాడు ఇచ్చిన ఆప్షన్లు ఏముందంటే 27 రెట్లు, 9 రెట్లు, 1/3 రెట్లు, రెట్టింపు అన్నాడు. కాబట్టి క్యాన్సిల్ చేసుకోరాదు. మనం ఇట్లా పెట్టుకున్నామంటే 4/3 × π × 3 క్యూబ్ మీన్స్ 27 × R1 క్యూబ్. ఈ 27 స్టార్టింగ్ రాశానంటే 27 స్టార్టింగ్ రాస్తే 4/3 πr1 క్యూబ్ అనమాట. ఇప్పుడు 4/3 πr1 క్యూబ్ అంటే అర్థం ఏం మనకు, ఈ ఫార్ములా వస్తుంది. అంటే ఇది V1 అనమాట. అంటే అంతకుముందున్నటువంటి V1 ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు అవుతుంది, 27 రెట్లు అవుతుంది చెప్పని అర్థం. కాబట్టి ఎన్నో ఆప్షన్ మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనం పొరపాటున క్యాన్సిల్ చేసినామనుకోండి ఆప్షన్స్ మనకు కనిపించవు అనమాట.